హలో గాయస్, దిస్ ఈజ్ యశు. వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో యశు. ఫైనల్లీ లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా గైస్ స్టార్ట్ చేయాలని. సో ఈరోజు అయితే ఎందుకో స్పెషల్. ఈరోజు స్టార్ట్ చేసి ఒక గుర్తుగా ఉండిపోద్ది గైస్. ఫస్ట్ విష్ మీ గైస్. ఎందుకో తర్వాత వీడియోలో చెప్తా. ఫస్ట్ విష్ చేయండి నాకైతే. సో ఒక క్లూ ఇస్తే ఎందుకు విష్ చేయమన్నాను. సో ఈరోజు నాకు మా బ్రదర్ ఇచ్చిన గిఫ్ట్ ఇదనమాట. సో దీన్ని బట్టి మీరు గెస్ట్ చేయండి ఏంటనేది. ఇదైతే నేను తినను గాయస్. నేను డైట్లో ఉన్నా. నో చాక్లెట్స్, నో షుగర్, నో. సో ఐ థింక్ నా షార్ట్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేసి ఐ థింక్ 6 months పైన అయిపోయింది. సో ఎప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా. ఈరోజు లాంగ్ వీడియోస్తో వచ్చేసాను అనమాట. సో వీక్కి 2 vlogs అయితే కంపల్సరీ పెట్టడం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ కొంచెం నర్వస్ ఉంది, బట్ ఎగ్జైట్మెంట్ ఉంది. స్టార్ట్ చేయాలని చేశాను కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఫుల్ ఉంది. సో ఫస్ట్ నా గురించి మీరు తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ యశు. నేను ఒక MNC కంపెనీలో ఎంప్లాయ్. ఐ థింక్ నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తానని. క్లూ ఇస్తాను మీకు. ఒక MNC కంపెనీ. ఆ కంపెనీకి ID కార్డ్ వచ్చేసి బ్లాక్. సో గెస్ట్ చేయండి గాయస్ ఏ కంపెనీ అనేది. సో ఇంక నుంచి మీరు నా వ్లాగ్స్ ద్వారా నా గురించి, నా లైఫ్ స్టైల్, నా ఫ్యామిలీ, మొత్తం జాబ్ అప్డేట్స్ అన్నీ చెప్తానమాట. సో ఈ బ్లాగ్ అయితే జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటే చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికి. సో నెక్స్ట్ వీడియోకి మా నాన్న రియాక్షన్ ఎట్లా ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమనేది మా సిస్టర్ అనమాట. సో సంక్రాంతి రోజు స్టార్ట్ చేశాను. సో అప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మా నాన్న అన్నాడు అనమాట, ఎందుకు షార్ట్ వీడియోస్ పెడుతున్నావు, మంచి కంటెంట్తో పెడితే బాగుంటుంది కదా, వీడియోస్ మంచిగా ఉంటుంది చూసే వాళ్ళకి, కానీ కంటెంట్ బాగుంటే చేస్తే మంచిది కదా అన్నాడు. సో ఇలా సపోర్ట్ చేసే ఫాదర్స్ ఎంతవరకు ఉంటారో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ సో బ్లెస్డ్. సో ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్ ఎలా ఉంటుంది ఏంటో యూట్యూబ్ జర్నీ ఇప్పటి నుంచి. సో అదనమాట. సో ఇంకేముంది, ఫస్ట్ వీడియో కదా, ఇంకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి. దట్టు షార్ట్ వీడియోస్లో నేను ఎప్పుడు నా ఫేస్ రివీల్ చేయలేదు. ఫస్ట్ లాంగ్ వీడియో అయితే డైరెక్ట్ ఫేస్ రివీల్తో వస్తున్నా. ఐ థింక్ మీరు నా తమ్నైల్స్లోనే చూస్తారు ఎట్లా ఏంటి అనేది. సో తమ్నైల్ ఎడిట్ చేయడం కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా గైస్. ఇప్పుడు నేర్చుకోవడానికి చూస్తున్నా. పక్కా బాగా చేస్తాను. ఆల్సో లాంగ్ వీడియోస్ కూడా నేను వీడియోస్ చేస్తానంటే ఒక గుడ్ కంటెంట్తోనే చేస్తాను. బ్యాడ్గా లేదంటే అలా ఏముండదు. మంచిగా వీడియోస్ చేస్తా. సో ట్రావెల్ గురించి అన్నీ చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో జాబ్ గురించి కూడా నేను అప్డేట్స్ ఇస్తాను. ఏమైనా నాకు తెలిసిన